రాజకీయాలకు అతీతంగా మాల సామాజిక వర్గం అంతా ఐక్యం కావాల్సిన తరుణం ఆసన్నమైందని అంబేద్కర్స్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో శనివారం అంబేద్కర్ ఆశయాల సాధనకై ఆస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యమాల వాయిస్ చర్చాగోష్ఠిలో పివి సునీల్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ దళితులు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయకుండా స్వయం శక్తిగా ఎదగాలన్నారు. పెత్తందారి పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు కారదన్నారు. రాజకీయాల్లో డబ్బు అధికారానికి ప్రాధాన్యత ఉంటుందని, కాబట్టి దళితులు ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయాలన్నారు. సాధించొచ్చని చెప్పేసి ఒక మాట అన్నందుకు మొత్తం రాజకీయ పార్టీలన్నీ షేక్ అయిపోయాయి. వదిలేసి మన అన్న మరి ఎలాగైతే స్థాపించాడు కాబట్టి ఫైట్ చేస్తే, లేకపోతే మరి రాజకీయ పార్టీగా ఒక ఉద్భవిస్తే ఒక సక్సెస్ సాధించగలమని ఈ రాష్ట్రంలో దేశంలో 28% ఉన్నటువంటి మానవులు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఊహించలేదు, మీడియా ఊహించలేదు, ఇంటెలిజెన్స్ ఊహించలేదు. ఎవరికి ఇది ఓకే. ఈరోజు మన రాజమండ్రి పట్టణంలో ఉద్యమాల వాయిస్ అనే పేరుతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి నాయకులు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న మల్లెల వెంకట్రావు గారు, మరి ఎస్సీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కమిషన్ చైర్మన్గా పనిచేసిన విక్టర్ ప్రసాద్ గారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు గుబ్బల రాంబాబు గారు, అలాగే అద్రపు వాసు గారు వారు నిర్వహిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులే. సో దళిత జాతి, బేసిక్గా దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాం, ఎందుకు అట్రాసిటీస్ జరుగుతున్నాయి, వాటినన్నిటినీ అధిగమించి అధికారం చేపట్టే విధంగా ఏ రకంగా ముందుకు పోవాలి అని ఒక అంతర్మథనం చేసేదానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పార్టీ కొండవాళ్ళన్నీ బయట పెట్టేసి కేవలం నీలి కొండవ వేసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది సామాజిక న్యాయం కోసం, అందరి కోసం జరుగుతున్నటువంటి సమావేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు చర్చించాక మీకు చెప్తాను, అది కూడా చర్చిస్తాం. థ్యాంక్ యూ. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్నాను స్వామి, రాజకీయాలకు అతీతంగా అనలేదు.